దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు దేవుని బాహుపరిచయాల తరపున తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ప్రభు గతకాలం అంతా కాచి కాపాడి సంరక్షించి మనల్ని ప్రేమించి మన బ్రతుకులో నూతనమైన రోజుల్లోనికి మనం నడిపించి ఉన్నారు. ఈ రోజంతా కూడా ప్రభు తన కృప ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదముతో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచును గాక, మిమ్మల్ని బలపరచును గాక. ప్రియులరా, ఈ సెప్టెంబర్ నెల 6వ తారీఖు ఈ శనివారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అందుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం మందు విశ్వాసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలే అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న మాట, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని మరి హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడు ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, విశ్వసించిన వారి జీవితంలో శ్రేష్టమైనవి రెండు. ఏంటి అంటే, ఒకటి నీతి, రెండోది రక్షణ. విశ్వసించిన వారిలో అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన తెలియజేసిన ప్రత్యేకమైన అంశం ఏంటంటే, నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అంటాడు. అయితే నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అంటే కనుక ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడని ఉంటుంది. ఎంతమంది లేరంటండి? ఎంతమంది లేరంట? ఒక్కరు కూడా నీతిమంతులు లేరు కదా. మరి ఒక్కరు నీతిమంతులు లేనప్పుడు నీతిని ఎలాగ స్థాపించగలుగుతాడు దేవుడు ఈ లోకంలో? రెండోది రక్షణ. ఏంటి రక్షణ అని కనుక ఆలోచన చేస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది అని, అది పూర్ణాంగీకారముకు యోగ్యమైనది అంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతితో తెలియజేస్తూ. కాబట్టి నీతి విషయంలోనూ రక్షణ విషయంలోనూ ఒక ప్రత్యేకమైన నీతి రక్షణ స్థాపన కొరకు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందుకని ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యాక్సెప్ట్ చేస్తారో, నిజంగా యాక్సెప్ట్ చేయటం అనేది అంత ఈజీ కాదు. యాక్సెప్టెన్స్ అంటే ఆయన అంగీకరించడం. ఎవరిని అంగీకరించడం? కన్య గర్భము ద్వారా జన్మించిన ఆ యొక్క వ్యక్తిని యేసు ప్రభు అని అంగీకరించటం, రక్షకుడని అంగీకరించటం, అన్నిటికంటే ముఖ్యంగా పరలోకపు నుండి వచ్చిన దేవుడని అంగీకరించడం చాలా 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 కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, అదే పరిస్థితి ఈరోజు నీకు వస్తే, ఈరోజు పాలకొల్లు ప్రాంతంలో ఒక వ్యక్తి అలాగే కనుక జన్మించాడని తెలియజేస్తే నీవు నేను నమ్ముతామంటారా?
నీవు నేను విశ్వసిస్తామంటారా అంటే విశ్వసించలేం. కానీ వీళ్ళకి ఒక ప్రామాణికమైన గ్రంథం ఉంది. ఏంటి అంటే ధర్మశాస్త్ర గ్రంథం. ఇశ్రాయేలీయులకు ప్రామాణికమైన ధర్మశాస్త్ర గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడని ఆయన యెషయా గ్రంథం ద్వారా స్పష్టంగా తెలియజేశారు. యూదులు నమ్మే గ్రంథములో శ్రేష్టమైన గ్రంథం ఏంటంటే యెషయా ప్రవక్త ద్వారా రచించిన ఆ గ్రంథం. బైబిల్ మరి 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ 66 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంటుంది. ఆయన చేసే పరిచర్య గురించి రాయబడి ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏమి జరిగించినాయన్నారో రాయబడి ఉంటుంది. నరకమును గురించి రాయబడి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇదేది కూడా శాశ్వతం కాదు. ఈ లోకము, ఈ ఆకాశము, భూమి ఇవన్నీ కూడా లయమైపోతాయి. మరి లయమై కానీ ఏదైనా ఉంది అంటే ఎస్, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఆయన యందు విశ్వసించిన వారికి అనుగ్రహించబడతాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ యెషయా గ్రంథంలో రాయబడి ఉంటాయి. అదే యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి తెలియజేయబడుతున్న మాట మనకందరికీ తెలుసు కదా. ఏంటది? కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఏమని పేరు పెట్టాలంట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అంటాడు. నిజంగా ఆ యెషయా గ్రంథం ఆ మాటలో వాళ్ళు గమనించారు. కన్యక గర్భవతి ఖచ్చితంగా అవుతుంది, దాంట్లో ఏమాత్రమూ డౌట్ లేదు. ఎందుకని ఆ కన్యక గర్భవతి అంటే యేసు ప్రభు వారిని ఆ రీతిగా దేవుడి లోకంలోకి రప్పించాలి, ఆ రీతిగా దేవుడి లోకంలోకి పంపించాలని ఉద్దేశం కలిగినప్పుడు ఆ ఉద్దేశాన్ని ఆయన వెల్లడిపరిచారు. 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యెషయా గ్రంథంలో ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి, కన్యకు గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టునన్నాడు. ఒక సూచన. ఏంటా సూచన? కన్యక గర్భవతి అవుతుంది. నిజంగా చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు మాత్రమే ధన్యులండి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం, యేసయ్య మాట ప్రకారం. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. కాబట్టి ఈ చూచిన దానికంటే విశ్వసించిన వారు, చూడక నమ్మిన వారు ధన్యులు కదా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కన్య అయిన మరియ గర్భము ద్వారా ప్రవేశించి, ఇప్పుడు యేసేబు నాతో దూత మాట్లాడిందంటే ఎంతవరకు నమ్ముతాడు? నమ్మరు కదా ప్రజలు. లేదు, నాతోటి ఎలిజబెత్ తోటి కూడా దేవదూత వచ్చి మాట్లాడిందయ్యా అని చెప్పేసి అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. కాబట్టి ఈ యొక్క నమ్మని పరిస్థితులలో వారిని నమ్మించే ప్రక్రియ పెట్టుకోలేదేళ్ళం. ఎవరు యేసేపు కానీ మరియ కానీ ఎవరు పెట్టుకోలేదు. యేసు ప్రభు వారు కూడా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదని చెప్పేసి వదిలేసి నడిపించి నమ్మకం ఉంచమని చెప్పేసి ఆయన బ్రతిమాడాలి. కాబట్టి ఆయన పని వ్యవహారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, ఒక సమయం రానే వచ్చింది. కన్య అయిన మరియ గర్భం ధరించింది, కుమారుని కన్నది, అతనికి యేసు అని పేరు పెట్టారు. అందరూ యేసును చేర్చుకున్నాడు భార్యగా. చాలా సంతోషం, వెళ్ళిపోతుంది. అయితే యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించారో, యెషయా గ్రంథం వారు చదువుతారు, కానీ చదివిన వారు కూడా ఈ కొంతమంది ఏం చేయలేపారు తెలుసా? అంగీకరించలేకపోయారు, యాక్సెప్టెన్స్ చేయలేపారు. ఎందుకని? అప్పుడు ద్వారా వారికి బోధించిన బోధ ఒకటి అయిపోయింది, ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పే బోధ ఒకటి అయిపోయింది. అప్పుడు దాకా చీకటి శక్తులతోటి బాధపడుతున్న వారు, రోగాలతో బాధపడుతున్న వారు, శ్రమలతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఇప్పుడేమో ఈయన రాగానే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. బీదలను కనికరిస్తున్నాడు ఆయన, కుష్ఠరోగులను కనికరిస్తున్నాడు ఆయన. అబ్బో, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మరి అయ్యొకటే సరిపోతుంది ఆయన నమ్మటానికంటే కాదు. ఆయన ఒక స్థాపన, నీతి స్థాపన, రక్షణ స్థాపన చేయడానికి భూలోకంలోనికి ఆయన వచ్చాడు కనుక ఆ వచ్చిన ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీతి కలిగేటట్టుగా. అలాగే రక్షణ మీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నప్పుడు ఆయన ద్వారా పొందుకోబోతున్న నీతి రక్షణ కొరకు మనం ఏం చేయాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు విశ్వసిస్తున్నాడు, అది తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే వాక్యం ఎక్కడుంది? నీ నోటిలో ఉంది, నీ హృదయంలో ఉంది అన్నాడు. గుడ్. అయితే ఈ వాక్యము ద్వారా నువ్వేమవుతావు అంటే జీవిస్తావు. మృతుల అనుభవంలో నువ్వు నడిపించబడవు, కానీ నువ్వు సజీవుల అనుభవంలో నడిపించబడతావు. కనుక నువ్వు ఏ రీతిగా ఆ నీతిని, ఏ రీతిగా ఆ రక్షణను నువ్వు కలిగి ఉండాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ యొక్క 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడు? నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. నీతి కలుగునట్లు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అండి. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించినట్టు. అసలు హృదయంలో విశ్వసించాలి అంటే ఆ హృదయం ఏమై ఉండాలి?
ఆ హృదయము మంచిదై ఉండాలి. మంచిదై ఉన్నప్పుడు మాత్రమే ఆ హృదయము సరైన రీతిలో ఆలోచిస్తుంది. కానీ హృదయం మంచిది కాదే, హృదయము ఘోరమైనది, వ్యాధి కలదే, హృదయము మోసపూరితమైనదే. కాబట్టి ఆ మోసపూరితమైన హృదయంలో ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఆ హృదయము ద్వారా దేవుణ్ణి అంగీకరించే, దేవుడు నీతి కలిగి ఉన్నాడు, నీతి ఆయనలో ఉంది, అంగీకరించే అని చెబుతుంటే ఈ శరీర సంబంధమైన క్రియ ఉందే, ఇది యాక్సెప్ట్ చేయదు హృదయంలో విశ్వసించిన దాన్ని. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుదా. గలతీయులకు రాసిన పత్రిక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా స్పీడ్గా చెప్పాను, కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలని దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదా. 5:16. నేను చెప్పినది మనకు ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. చదవనండి. దానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయించుదురో వాటిని చేయకుందరు. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక. చాలా ఇది ప్రమాదకరమైన హెచ్చరిక. ఏంటంటే నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. విరోధముగా. ఎందుకు భయంకరమైన పరిస్థితి అంటున్నానంటే, తర్వాత చదివితే అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయించురో వాటిని చేయకుందురు. ఇది ఎందుకైనా భయంకరం అన్నా. ఒకవేళ ఒక వ్యక్తిని ప్రేమగా చూడాలి, ప్రేమించాలన్నాం అనుకోండి, ఒక కుటుంబస్తులను అవ్వచ్చు. భర్తను ప్రేమించాలి అన్నాం అనుకోండి, శరీర క్రియ ఏమంటుందో తెలుసా? నీ భర్త ఏం చేశాడో తెలుసా? మీ భర్త లోపల ఉన్న క్రియ ఏంటి తెలుసా? మీ భర్త ఎలాంటి వాడో తెలుసా అనేసరికి ఆ ప్రేమించే గుణం ఏమైపోతుందో తెలుసా? అణిచివేయబడుతుంది. లేదు, ఒకరికి ఏదైనా సహాయం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉండే హృదయంలో, అబ్బాయి వాళ్ళకి ఆలోచన చేద్దాములే అని చెప్పేసి అంటే ఆ హృదయం ఏమంటుందో తెలుసా? ఎందుకు ఆలోచన చేస్తా? నీకు ఎప్పుడైనా వాళ్ళు చేశారా? అసలు వాళ్ళు ఎప్పుడైనా సహాయం చేశారా నీకు? అసలు నువ్వెందుకు సహాయం చేయొద్దు అంటే ప్రభునందు ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న, ఆత్మకు శరీరానికి, శరీరానికి ఆత్మకును ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చెయ్యకుందురు. చేయనివ్వదు అసలు. సహవాసం కలిగి ఉండమంటాం, కానీ శరీర క్రియ ఎందుకులే సహవాసం, నేను బలహీనత అండి, నేను నడవలేనండి, నేను నిలబడలేనండి, నేను పరిగెత్తలేనండి, నేను అక్కడ కూర్చోలేనండి, అబ్బో నాకు నిద్ర వస్తుందండి, అది వస్తుందండి, ఇది వస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా? సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? బలపరచబడాలి, మనము విశ్వాసంలో కొనసాగాలి. ఇదిగో మనం నీతి కలిగినట్లుగా అనేక మంది మాదిరికరమైన జీవితం జీవించాలి అని దేవుడు ఆలోచించినప్పుడు, ఆలోచించిన విధానం బట్టి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆలోచనలు నువ్వు నడిపించబడతావో ఖచ్చితంగా నువ్వు కూడా అంగీకారాన్ని తెలియజేస్తావు. ఏమని ఒప్పుకోవాలి? అందుకని నీతి కలుగునట్లు ఏం చేయాలంటండి? నోటితో ఒప్పుకోవాలంట. నీతి కలుగునట్లుగా నువ్వేం చేయాలి? మనుష్యుడు హృదయములో విశ్వసించాలి. ఈ విశ్వసించటమే గొప్ప భాగ్యం. విశ్వసించిన అనుభవంలో నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా నీతిని దేవుడు స్థాపించడానికి ఇష్టపడతాడు. అందుకనే పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదంటే, అసలు నీతిమంతుడు ఎవడు? భూమి మీద పుట్టిన నరులలో కేవలం యేసు ప్రభువారు ఒక్కడు తప్పించి, ఆయనైనా సరే దేవుని ప్రణాళికలో పుట్టాడు కానీ సహజంగా పుట్టలేదే. ఒక స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టలేదు కనుక ఆయన కాదు, ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ నీతిని స్థాపించడానికి దేవుడు ఇష్టపడి యేసు ప్రభుని లోకంలోకి పంపించాడు. అందుకని నీతిమంతుడు లేని లోకంలో నీతిమంతుడిగా జీవించిన యేసుక్రీస్తు ప్రభునందు నీవు నేను విశ్వసించిన ఎడల, లేకపోతే విశ్వాసంలో కొనసాగిన ఎడల ఖచ్చితంగా మనము ఏం పొందుకుంటామండి? నీతిని పొందుకుంటాం. అందుకని 5వ అధ్యాయం 1వ వచనంలో రోమీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉంటుంది నాన్న? 5వ అధ్యాయం 1వ వచనంలో కనుక చూసినట్టు పక్క పేజీలోనే
కాబట్టి విశ్వాసం మూలంలో మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమానము కలిగి చాలు సమాధానం కలిగి చూడండి ఏమన్నాడు. కాబట్టి నీతి విషయంలో మనం విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి, ఎవరు ఎందుకు విశ్వాస మూలముగా ఏ కన్యక గర్భములో నుంచి అయితే వచ్చారో ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనే నామము కలిగిన ఆయన, ఆ నామము కలిగిన నజరేతులో నుండి వచ్చినవాడు. నిజంగా చాలా ఏమిటంటే ఇది ఒక ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క మొదటి శతాబ్దంలో లేకపోతే యేసు ప్రభు వారు కలిగిన కాలంలో యేసు అనే పేరు కలిగిన వాళ్ళు 55 మంది ఉన్నారట. యేసు అనే పేరు కలిగిన వాళ్ళు. అయితే యేసు అనే పేరు కలిగిన వాళ్ళు 55 మంది. అంటే ఈ యేసు ఎవరు అంటే ఈ యేసు కన్య అయిన మరియ గర్భమును పుట్టినవాడు. ఓకే, అదేనా? కాదు, నజరేతులో పుట్టినవాడు. ఆ నజరేతులో పుట్టిన యేసు మాత్రమే నిజమైన రక్షకుడు, నిజమైన కాపరి, నీతిని స్థాపించడానికి వచ్చిన ప్రభువు అని తెలుసుకోగలం. మిగతా వారు ఎక్కడ పుట్టారో తెలియదు మనకి. కానీ ఇక్కడ అంటాడు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదంటే వచ్చిందయ్యా. ఏంటి ఆ మంచి అంటే, ఎవరైతే ఆయన నజరేతుల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును విశ్వసిస్తారో, ఆయన్ని విశ్వసిస్తారో వారందరూ కూడా ఏం చేస్తారంటే అండి, హృదయంలో విశ్వసించిన ద్వారా వారి విశ్వాస జీవితంలో ఆశ్చర్యకరంగా ముందుకు కొనసాగగలరు. ఆమేన్. కాబట్టి దయచేసి గమనించాలి. కాబట్టి నీతి ఎలాగుంటుంది? నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తే చాలండి, నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. సమాజంలో నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు అంటే నీ నీతిని బట్టి దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించగలడండి. ఆమేన్. పాత నిబంధనలు ఉంటుంది కదా, కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుడు ఎలా వర్ధిల్లుతారంటండి. నీతిమంతులు వర్ధిల్లుటం ఎలాగంట? నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తాడట. అలాగే నీతిమంతుడు ఎన్ని మార్లు పడినను తిరిగి లేస్తాడో అని కదా ఆలోచన చేస్తే, ఎన్ని మార్లు పడినను? 7 మార్లు పడినను తిరిగి లేస్తాడట. పడిపోవటం అంటే కొన్నిసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టో, మనుషులను బట్టో, విశ్వాసం నుంచి పడిపోతాం. దేవుడు అనుగ్రహించి రక్షణలోంచి కూడా పడిపోయేవారు చాలామంది ఉంటారు. అయితే ప్రియదేవులనా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, ఇదిగో మనం ఎప్పుడైతే నోటు ద్వారా మనము ఆయనను, ఎవరిని? నజరేయుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి ఇగో సజీవులుగా లేవనెత్తగలిగి, మృతులను సజీవులుగా చేయగలిగిన యేసుక్రీస్తు నామమునందు మనం విశ్వసించినప్పుడు మన హృదయములలో దేవుడు ఏం కుమ్మరింపజేస్తాడంటే నీతిని కుమ్మరింపజేస్తాడు. నువ్వు ఈ లోకంలో నీతిగా బ్రతకాలండి. అందుకనే దేవుడు వేరుపరిచాడండి. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే జీవించండి అన్నాడు. పౌలు అంటాడు, ఇదిగో అయ్యా మేమేం చేయమంటాం, ఆ రోజు మాకు తెలియక యేసుని సిలువై బరబాన్ని విడిపించన్నాం. కానీ ఈరోజు నువ్వు చెప్పిన మాటను బట్టి మేము నమ్ముతున్నామయ్యా. నాకు నా కుటుంబానికి ఈ వాగ్దానాలు కావాలి, నాకు నా కుటుంబానికి ఆయన ద్వారా కలిగే మేలు కావాలి ప్రభా, నన్ను ఏం చేయమంటారు అని పేతురుని అడిగితే ఆ పేతురు అంటాడు, ఆ ప్రభునందు ఆ ప్రభును నమ్ముకోండి, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడటమే కాకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపుతాడని పేతురు చెప్పడం ఎంత గొప్ప భాగ్యం. ఆ వాగ్దానం ఎవరెవరికి అంటే ఏ రీతిగా అంటే పేతురు చెప్తున్న మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు నిజంగా పేతురు ఎంత అసలు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగిగా ఏమంటారు చదువుదామండి. 37వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగా, మిమ్మల్ని చేయమంటావు? అప్పుడేం మాకు తెలియక సిలువై బాబు అని చెప్పేసి అన్నా. కొంతమంది ప్రేరేపణ బట్టి, కొంతమంది ప్రలోభాలను బట్టి, కొంతమంది జరిగించే క్రియలను బట్టి అయ్యా మేము పడిపోయామయ్యా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటామని అడుగుతున్నాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? అందుకు పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూడండి, అసలు ఒక ఆశ్చర్యకరమైన ఆ యొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు.
అసలు మీరు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే పాపక్షమణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో, ఈ పరిశుద్ధాత్మను వరం పొందుతారు, ఈ వాగ్దానం ఎవరికి మీకు ఒక్కరికి ఆగిపోతుంది అనుకున్నారేమో. నో. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పింది. ఎంత చక్కటి వాగ్దానం అండి. నీతి లేని ఈ లోకంలో నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభువారు ఆయన చెప్తారు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా సరే నిరూపించగలడా ఎవడ అమ్మా స్థాపించగలడా? వాళ్ళు ఎవడైనా సరే చూపించగలడా నాలో పాపం ఉన్నదని? ఒక నీతి కలిగిన రాజ్యాన్ని కట్టడానికి నా తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోకి నన్ను పంపించాడు. తండ్రి అయిన దేవుని ద్వారా నిన్ను పంపబడ్డాను. ఇదిగో ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చావు ఒక నీతి స్థాపన కొరకు. నిజంగా ఎంత అద్భుతం అండి. ఇక్కడ అంటున్నాడు, ఈ వాగ్దానం కేవలం ఎవరికి నీవు నీతి కలిగి ఉండే నువ్వు అక్కడివే ఆగిపోతావు అనుకోవద్దు, నీ సంతతికి నీ దూరస్తులందరికీ నీ వాగ్దానం చెందుతుంది అని ఆ రోజు అపోస్తులైన వారు అక్కడున్న ప్రజలు ఎరకాటంలో ఉన్న ప్రజలకు ఎరకాటంలో పడిపోయారు. అయ్యో అప్పుడేమో సిలువేండి అన్నామే, ఇప్పుడు ఏంటి బాబు మా జీవితాలు ఏంటి, మా బ్రతుకులేంటి? ఆ యేసు ప్రభువే క్రీస్తు ప్రభుగా లేవనెత్తబడ్డాడట. ఇదిగో ఆ ప్రభువు లేచాడు కదా, ఆ లేచిన ఆయన గురించి ఏమని చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, అయ్యో నమ్మొచ్చా నమ్మకూడదా? ఇలాంటి పరిస్థితులలో ప్రభునందు ప్రియులారా నజరేతులో నుండి వచ్చిన ఆయన కన్యకా గర్భమున ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును వారు బట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలని చెప్తున్నాడు. ఎస్, వారు విశ్వసించారు. ఈరోజు మనం కూడా విశ్వసిస్తున్నాం. హల్లెలూయా చెప్దాం. విశ్వసించిన వారందరూ కూడా హల్లెలూయా. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాయి. ఇట్స్ వెరీ డెడ్ ఈజీ అండి, చాలా సులువు, కానీ పాటించడమే కష్టం. ఏమంటే వస్త్రాలు వేసుకోవడం ఈజీయే, తెల్లటి వస్త్రాలు వేసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మగవాళ్ళు అయితే షర్ట్ అండ్ ప్యాంట్ కానీ, అలాగే ఆడవాళ్ళు అయితే ఇక వైట్ శారీ కానీ ఇలా వేసుకోవడం చాలా ఈజీ. కానీ దాన్ని మెయింటైన్ చేయటమే చాలా కష్టం. దాన్ని మెయింటైన్ చేయలేం. ఎందుకంటే చుట్టూతా మురికే, కూర్చోవాలంటే భయం, ఎక్కడ తిరగాలంటే భయం, మనుషుల మధ్యకి వెళ్ళాలి, బస్సులో కూర్చోవాలంటే భయం మారతాయి మనకి. అందుకని చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు వాళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకోవడానికి ఇష్టపడరు. ప్రభునందు ప్రియులను గమనించాలి. ఈరోజు నీవు కూడా నీతి కలుగునట్లు నీ హృదయంలో విశ్వసిస్తావు, మంచిదే. కానీ విశ్వసించిన నీతిని నువ్వు ఎలాగా కాపాడుకోగలవు? ఆ నీతి కలిగినట్లుగా ఎలాగ జీవించగలవు అంటే కాపాడుకోవాలి. మన నీతిని, అసలే దుర్నీతి పరులం కదా, దుర్నీతిని విడిచిపెట్టి నీతిని కలిగి ఉన్నాము. మరి ఆ నీతిని పోగొట్టుకుంటే ఎలాగా? నీతితో జీవించకపోతే ఎలాగా? ప్రభునందు ప్రియులారా గమనించాలి. అందుకనే నీతి కలుగునట్లు ఏం చేయాలంటే మనుషుడు హృదయములో విశ్వసించాలట. ఎక్కడ విశ్వసించాలమ్మా? హృదయములో విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వసిస్తావో నీ శరీర కార్యాలన్నీ నేనేమి కూడా ఆటంకపరచవు. అంటే అడ్డుగా నిలబడి నేను హృదయంలో విశ్వసిస్తాను, నేను ఎందుకు పాపం చేయాలి, ఈ శరీరాన్ని, ఈ దేన శరీరాన్ని నేను ఎందుకు పాపానికి అప్పగించాలి? నథింగ్, నేను పాపానికి అప్పగించను. ఎందుకో తెలుసా? నేను నా దేవుడిని నాకు అనుగ్రహించిన నీతిని నా హృదయమందు విశ్వసించాను. ఇక ఈ పాప పంకిలమైన ఈ శరీరాన్ని నేనెందుకు పాపానికి అప్పగించాలి? కానీ ప్రాబ్లం ఏంటంటే ఆత్మకును శరీరానికి వ్యతిరేకత ఉంది. ఒకదానికొకటి ఒప్పుకో. ఆత్మకార్యాలేమో శరీరం ఒప్పుకోదు, శరీర కార్యాలు కలిగి ఉంటే ఆత్మ ఒప్పుకోదు. మరి ఎలాగా? దాన్ని జయించాలంటే ఒకటి మార్గం. ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకుంటావో, ప్రభునందు ప్రియుల హృదయంలో విశ్వసిస్తావో, విశ్వసించే దాన్ని బట్టి దేవుడు నీ హృదయంలో ఒక నీతి కార్యము జరిగిస్తాడు. ఆ నీతి కార్యము ద్వారా నువ్వేమవుతావో తెలుసా? ఈ లోకంలో దేవునికి ఒక ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉంటావు. జ్యోతి వలె మండించబడే వెలిగే జ్యోతి వలె నువ్వు ఉంటావండి. ఒక మాదిరికైన విశ్వాస జీవితాన్ని దేవుడు నీ ద్వారా ఇతరులకు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను వాడుకుంటాడు ఆయన. కాబట్టి నీతి కలుగునట్లు మనుషుడు ఎక్కడ విశ్వసించాలండి? హృదయములో విశ్వసించాలి. ఇట్స్ వెరీ ఆ హృదయం ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ ఘోరమైన వ్యాధి కలిగిన మోసపూరితమైన ఆ హృదయం మారిపోతుందండి. మారిపోతుంది. ఎలాగ మారిపోతుందో తెలుసా?
ఎలాగ మారిపోతుందో తెలుసా? ఇదిగో ఆయన నీ హృదయాన్ని మాంసపు గుండెగా మార్చడానికి ఇష్టపడి, నీలో కఠినత్వం ఉండదు, నీలో పాపానికి చోటు ఉండదు, పరిశుద్ధతకే చోటు కానీ అపవిత్రతకి కానీ అన్యాయానికి కానీ చోటు ఉండదు. కాబట్టి మనము నీతి కలిగినట్లు మన హృదయాలలో ఏం చేయాలంట? విశ్వసించాలి. రెండో మాట ఏంటంటే రక్షణ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మరి ఈ రక్షణ కలగాలి అంటే ఏంటి? రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఎవరిని ఒప్పుకోవాలి? రక్షకుడని యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. అయ్యా ఆయనే నా రక్షకుడని. మనం పాట పాడతాం కదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ప్రియదేవులారా, ఎంత అద్భుతమైన పాట! ఆ పాట పాడిన దైవజనులను వారి సంతతిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజంగా మన స్వామి యేసు దేవుడనుచు మనం ఎందుకయ్యా చెప్పాలి అంటే, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. చాలామంది రహస్య క్రైస్తవులు ఉంటారు, పబ్లిక్గా ఒప్పుకోరు వారు. అయ్యో ఉద్యోగానికి వేసరనో, కులం మీదకో బాధ పెడతారేమో, లేదా వాళ్ళకి అభ్యంతరమో వీళ్ళకి అభ్యంతరం అని చెప్పేసి ఒప్పుకోవటానికి ఇష్టపడరు. దయచేసి గమనించాలి. ఏమండి, పాపమైనా ఏదైనా సరే ఒప్పుకుంటేనే, కప్పుకుంటే ప్రయోజనం లేదు. కప్పుకుంటే ఎవరికి తెలుస్తుంది అసలు? కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినప్పుడు దయచేసి పాపం విషయంలో ఎలాగ ఆశీర్వాదం, నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కూడా అర్హురాలుగా ఉన్నావు కనుక నువ్వేం చేయాలి తెలుసా? రక్షణ కలుగునట్లు ఎలా ఒప్పుకోవాలంటండి? నోటితో ఒప్పుకోవాలంట. నోటితో నిజంగా ఒప్పుకోగలుగుతున్నామా? మన సాక్ష్యం బహిరంగంగా చెప్పగలుగుతున్నామా? కొన్ని ఆశీర్వచనాల గురించి లేదా ఆశీర్వాదాల గురించి చెప్తాం కొన్ని చోట్ల. నన్ను దేవుడు ఇలాగ ఆశీర్వదించాడు, అలాగ ఆశీర్వదించాడని చెప్తాం కొన్ని చోట్ల. ప్రభు నందు ప్రియులారా, కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ నోటి ద్వారా ఒప్పుకున్న ఆ రక్షణ అనుభవాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడున్నా నిందో తెలుసా? ఈ భయంకరమైన పాప లోకంలో ఉన్న నన్ను కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి గమనించాలి. అయ్యో మరి ఎలాగండి? ఎలాగ రక్షణ ఎవరికి ఇస్తాడు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అయ్యా యూదుడని, గ్రీసు దేశస్తుడని, సెంతనీయుడని ఎవరైనా సరే నమ్మిన వారి ఎడల ఆయన కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడండి? ఐశ్వర్యవంతుడైన. కిందే ఉంటుంది ఆ వాక్యం, చదివించలేదు కానీ కిందే ఉంటుంది. ప్రభు నందు. కాబట్టి ఈరోజు నేను అంటాను, నీ రక్షణ సాక్ష్యాన్ని నువ్వు జనములలో ప్రకటించావా? నీ రక్షణ సాక్ష్యాన్ని జనములలో వెల్లడిపరిచావా? ఉదయకాల సమయంలో ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. దయచేసి దేవుడే అండి. ఆయన నీకు తన నీతిని, తన రక్షణను, రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ నీతి రక్షణ నువ్వు కలిగి ఉండకపోతే మరి ఎలా తప్పించుకుంటావు? దయచేసి గమనించాలి. దేవుడే. ఆయన కార్యాలు ఏది ఆగవండి. ఆయన కార్యాలు ఏది కూడా ఎవరు కూడా ఆటంకపరచలేరండి. ఆయన కార్యాలు ఎవరు కూడా ఇదిగో అభ్యంతరం పెట్టలేరండి. ఎందుకో తెలుసా? ఆ కార్యాల్లో ఏముందో తెలుసా? సత్యమున్నది. ఆయన మాటలలో సత్యమున్నది, ఆయన వాగ్దానాల్లో సత్యమున్నది. కాబట్టి క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వల్లరా నీ హృదయంలో నీతిని గురించి విశ్వసిస్తున్నావా? రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకుంటున్నావా? ప్రజల ముందు, సమాజంలోనూ. భక్తుడైతే అంటాడు, జన సమూహములలో నేను ఆయన క్రియలను చాటి చెప్పిన. ఏం క్రియలయ్యా? ఏం క్రియలు? ప్రార్థన చేశాను దేవుడికి. ఏం ప్రార్థన చేశానయ్యా? ఇస్సోపుతో నన్ను కడిగయ్యా అన్నాడు. అయ్యో పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేద్ది అన్నాడు. తర్వాత ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీ రక్షణానందము నాకు పుట్టించాలా? మరలా పుట్టించాలా? పోగొట్టుకున్నాడు. ఆ రక్షణ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, మరలా పుట్టించన్నాడు. ఎప్పుడైతే నువ్వు నాకు ఆ యొక్క రక్షణానందం నాకు మరలా పుట్టిస్తావో నేను జనములలో నేను ప్రకటిస్తానని నిన్ను గురించి అంటాడు.
ఈరోజు నేను అంటాను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుందామా, దేవుడు నీ సాక్ష్యం మీద ముద్ర వేస్తాడు, నీ మీద ముద్ర వేస్తాడు. నీకే కాదు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీతిని కలుగునట్లుగా నోటితో ఒప్పుకోవడమే కాకుండా హృదయంలో విశ్వసించడమే కాకుండా రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంది. ప్రభు నామాన్ని కనపరిచే బిడలుగా, ప్రభు నామాన్ని గొప్ప చేసే బిడలుగా, ప్రభు నామాన్ని కొనియాడే బిడలుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా నువ్వు కొనసాగుతున్న నీవు ఆ నీతి విషయంలో, రక్షణ విషయంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా స్థిరమైన అనుభవం నడిపించబడాలని, నేను నీతి పోగొట్టాలని, నీ రక్షణ పాడు చేయాలని చూసే అనేక రకాలైన పరిస్థితులు ఈ లోకంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను బాధిస్తుంటాయి, నిన్ను బెదిరిస్తుంటాయి, నిన్ను మార్పు చేయాలని చూస్తూ ఉంటాయి. నిన్ను మార్చేయాలి క్రీస్తు మార్గంలోంచి వేరే మార్గంలోకి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాలన్నిటిలోనూ కూడా దేవుడు తోడయ్యుండి నిన్ను పడిపోకుండా, జారిపోకుండా, చెదిరిపోకుండా, తప్పిపోకుండా ఆయన నీకు తగిన భద్రతను కలుగు చేసి నీ నీతిని బట్టి ఇంకా అనుభవించవలసిన ఆశీర్వాదాల విషయంలో కానీ, రక్షణ విషయంలో, ఇదిగో నీవు పొందుకోవాల్సిన దీవెనల విషయంలో కానీ దేవుడు తగిన కార్యము చేత నేను తృప్తిపరచాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా తన ప్రత్యేకమైన కృపతో నడిపించి మనము ఒప్పుకునేటట్లుగా, హృదయం మంది విశ్వసించేటట్టుగా ఆ నీతి రక్షణ విషయంలో ఒక ప్రత్యేకమైన సాక్షులుగా నీవు నేను నిలబడాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన ప్రత్యేకమైన కృపతో నింపి నడిపించుకున్నది గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. అపొస్తలుడైన పౌలు ద్వారా రోమా సంఘానికి తెలియజేస్తున్నమాట. ఈరోజు నీతి, రక్షణ మన ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైనవి. ఆ ప్రాముఖ్యమైన రెండు కూడా కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయమందు విశ్వసించాలట, నీతి కలుగునట్లు. రెండోదిగా రక్షణ పొందినట్లు నోటితో ఒప్పుకోవాలట. ఎప్పుడైతే ఒప్పుకుంటామో తద్వారా దేవుడు నీకు రక్షకుడు గుండి మరి నీ ఎడల కృప విస్తరింపజేసి ఆయన మహిమ పొందుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం తండ్రి, దయగలిగిన రాజా నీకు ఉన్నారు. ఈ ఉదయ కాలంలో ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ దయగలిగిన స్థలాలకు అప్పగిస్తూ ఇప్పటి వరకు వాక్యం ఉన్నారు. విన్న వాక్యము ద్వారా ప్రభా వారు జీవించాలి. ఆ వాక్యపు వెలుగులో వారు నడుచుకోవాలి. అటు ఆశీర్వాదం, అటు దీవెన, అటు మేలు మెండుగా దయచేసి సాయం చేయమని ఉదయ కాలంలో నీ ప్రియ బిడ్డలందరినీ నీ దయగలిగిన ప్రేమ కలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ చెల్లించుకుంటూ నీ కార్యం చేత తృప్తిపరచండి. నీ కృప చేత బలపరిచి సాయం చేయమని వాగ్దానం చిన్న దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నీవే నీ వాగ్దానం ప్రకారం తండ్రి మేము ఎలా నీతి కలిగి ఉండాలో తెలియజేస్తాం. మేము ఎలా రక్షణ భాగ్యం కొనసాగించాలో మాకు తెలియజేయాలి. బట్టి నీ కొందాలు చెల్లిస్తాం. అయ్యా నీతి గురించి అలాగే రక్షణ గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా నీ ప్రియబిడ్డలందరినీ కూడా నుంచి నడిపించుకొని సహాయం చేయమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించాడు ఈ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ్యం, కుమారుడును రక్షకుడు నన్ను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడయండి నడిపించి సహాయం దయచేయండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.